హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవల్య కేతన ట్విన్ స్టోరీస్. ఈరోజు వచ్చేసి నేను పెళ్ళికని వచ్చానండి. ఇక్కడ పెళ్లి రోజే మొత్తం ఈవెంట్స్ అన్నీ ఒకే రోజు వచ్చేసినాయి అన్నమాట. వీళ్ళకి పెళ్లి కూతుర్ని చేయడం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా శాఖ, అలాగే పేరెంటల్తో భోజనం చేయడం, అలాగే కాళ్ళగొళ్ళు తీయడం, మొత్తం ఫంక్షన్స్ అన్నీ ఒకే రోజు వచ్చేసినాయండి. నేను తొందరగా రావాలి అని ట్రై చేశాను, కానీ నేను వచ్చేసరికి ఏంటి అంటే 12 అయిపోయిందండి. నేను వచ్చేసరికి ఇక అన్నీ అయిపోయినాయి. ఇక కాళ్ళగోళ్ళు ఫంక్షన్ ఒకటే ఉందన్నమాట. నేను వచ్చేసరికి అయితే ఇక పెళ్ళికూతురు భోజనం చేస్తుంది పేరెంటల్తో. ఇక నెక్స్ట్ వచ్చేసి కాళ్ళగోళ్ళు తీయడం. ఇక ఇదొక్కటి వీడియో షూట్ చేసుకున్నాను మీకోసం చూస్తారని. గోదావరి స్టైల్లో కాళ్ళగోళ్ళు ఎలా తీస్తారో చూస్తారు అని చెప్పేసి ఇదొకటి షూట్ చేశాను. ఈ కాళ్ళగోళ్ళు తీసే ఫంక్షన్ కోసం ఫస్ట్ పెళ్లిపీట తీసుకుంటారండి. పెళ్లిపీట అయితే ఇళ్లల్లో ఉండదన్నమాట. పర్టికులర్ ఊర్లో ఒక గుడిలో ఉంటుందండి, అది తెచ్చుకుంటారు. ఆ ఊర్లో ఎవరింట్లో పెళ్ళున్నా కానీ అది తెచ్చుకుంటారన్నమాట. ఆ పీట తెచ్చుకొని మొత్తం కడుగుతారండి. పొడి బొట్ట అనేది లేకుండా పీటని ఎదర వెనక మొత్తం తడి చేస్తారు. వాటర్తో కడుగుతారన్నమాట శుభ్రంగా. కడిగేసినాక కొంచెం పసుపు తీసుకుంటారండి. కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి కలిపి ఆ పసుపుని పీటకి రాస్తారండి. ఎక్కడ పొడి బొట్ట అనేది లేకుండా మొత్తం పీటంతా కూడా పసుపు రాస్తారు. ఆ పసుపు రాయడం అయినాక కుంకుమ బొట్లు పెడతారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఆమెకి పసుపు రాయడం అయిపోయింది. మా పెద్దమ్మకి మమ్మీ కుంకుమ బొట్లు పెడుతుంది. ఫస్ట్ ఇద్దరు కలిసి పసుపు రాశారు, తర్వాత తిని కుంకుమ బొట్లు పెడుతుంది. మధ్యలో ఈలోపు డ్రై అవుతుంది కదా, ఆ డ్రై అయినప్పుడు కూడా ఏమన్నా పొడి బొట్టు ఉందేమో అని చెప్పేసి పెద్దమ్మ మళ్ళీ పసుపు పామింది అన్నమాట. అంటే పీట కూడా తడిగా ఉన్నప్పుడే పసుపు రాస్తారండి. పక్కన పెట్టాలి అంటే మొత్తానికి తడిగా ఉన్నది పొడవడం అని కాదు, తడిగా ఉన్నప్పుడే పసుపు రాస్తారు. ఆ పీటకి పసుపు రాయడం అయితే అయ్యింది. తర్వాత ముగ్గు పెడతారండి పీట వేసే చోట్ల అన్నమాట. దానికోసం ఫస్ట్ ముగ్గు గొట్టం తీసుకుందండి అమ్మ. ముగ్గు గొట్టం తీసుకొని గిన్నెలో ముగ్గు అందులో మొత్తం ఫిల్ చేస్తుంది అన్నమాట. ఒక సైడ్ ఓపెన్ చేసి ముగ్గు అంతా ఫిల్ చేసి క్యాప్ పెట్టేస్తారు. అలా క్యాప్ పెట్టేసినాక టైట్గా పెట్టాలి క్యాప్ అనేది, ఊడిపోతే ముగ్గు అంతా కింద పడిపోయింది అన్నమాట. అలా పెట్టేసినాక ఎక్కడైతే పెళ్ళికూతురుని కూర్చోబెడతారో కాళ్ళగోళ్ళు తీయడానికి అక్కడ ముగ్గేస్తారనమాట. దాంతో ఆల్మోస్ట్ గోదావరి జిల్లాల సైడ్ గొట్టంతోనే వేస్తారండి. మరి మిగతా చోటైతే నాకైతే తెలీదు. కొంచెం మంది చేత్తో కూడా వేసుకుంటారు అనుకుంటా, బట్ మా ఇళ్ళల్లో అయితే మేము గొట్టంతోనే వేసుకుంటాము. అది వేసినాక ఇక చుట్టూరా ఖాళీల్లో బోర్డర్ లాంటిది ఇక చేత్తో ముగ్గుతో పెడతారండి. ఇక ముగ్గు పెట్టడం అయినాక ఇంకా అక్కడే పెట్టేసి పెళ్ళికూతురుని కూర్చోపెడతారు. దానికోసం కూడా పక్కన రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. అక్షింతలు, గిన్నెలు అన్నీ రెడీ చేసుకుంటున్నారండి. ఈలోపు అమ్మ ఇంకా మా అమ్మకి ఇంకా ముగ్గు పెట్టడం అవ్వలేదు. ఈలోపే టైం అవుతుందని ఇంకా వడ్లు పోసేస్తున్నారన్నమాట. ఫస్ట్ వచ్చేసి వడ్లు పోస్తారు ముగ్గు మీద. వడ్లు శుభ్రంగా పీటంత లెక్క పోసేస్తారు. ఇది గోదావరి స్టైల్ అండి, వేరే వేరే డిస్ట్రిక్ట్స్లో అయితే నాకు తెలీదు. తర్వాత ఇది కాళ్ళగోళ్ళ కార్యక్రమం కాబట్టి మంగళతను వచ్చి పీటేస్తారండి. ఆ పీట వేసినాక దాని మీద క్లాత్ అనేది వేస్తారు, ఆ పసుపు అనేది అంటకుండా అన్నమాట. లేదంటే బట్టలు పాడవుతాయని అలానో సంథింగ్ ఏమో అలాగా. ఇంకా ఈ ముహూర్తం టైంలోనే ఇక పక్క నుంచి వాళ్ళు వాయిద్యాలు మోగిస్తూ ఉంటారండి. బ్యాండ్ అనేది మోగిస్తూ ఉంటారన్నమాట. ఈలోపు పెళ్ళికూతురుని తీసుకొస్తున్నారు. పెళ్ళికూతురుని అలాగే తోడు పెళ్ళికూతురుని తీసుకొస్తున్నారండి. పెళ్ళికూతురుని వచ్చేసి ఒక పెద్ద ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట. తను కూర్చోబెట్టేసినాక తోడు పెళ్ళికూతురుని కూడా కూర్చోబెడతారు. పెళ్ళికూతురు ఫంక్షన్కి అలాగే కాళ్ళగోళ్ళ ఫంక్షన్కి ఒక డిఫరెన్స్ అయితే ఉందండి. నాకైతే అన్ని డిఫరెన్సెస్ ఎగ్జాక్ట్గా తెలీదు. పెళ్ళికూతురు ఫంక్షన్కి ఏమో చిన్నపిల్లలను కూర్చోబెడతారు పక్కన తోడ పెళ్ళికూతురు కింద. కాళ్ళగోళ్ళ ఫంక్షన్కి ఏమో ఇలాగా మేనత్త వరుస అయ్యేటోళ్ళని కూర్చోబెడతారు. మేనత్త అంటే పెళ్ళికూతురు వాళ్ళ ఫాదర్కి అక్క కానీ చెల్లి కానీ అన్నమాట. మేనత్త వరుస అయ్యేటోళ్ళని మాత్రం పక్కన కూర్చోబెడతారన్నమాట. అలా కూర్చోబెట్టినాక
ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ అక్షంతలు వేస్తారండి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వేసినాకే మిగతా ఇక ఇంట్లో పెద్దవాళ్ళు వేస్తారు. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు వేసినాక ఇక ఊళ్ళో జనాలు చుట్టాలు ఇక అందరూ వేస్తూ ఉంటారన్నమాట. ఈ కాళ్ళగోళ్ళ ఫంక్షన్కి ఏంటి అంటే ఫస్ట్ చేతిలోకి అక్షింతలు అలాగే చిల్లర డబ్బులు తీసుకోవాలండి. అక్షింతలు అలాగే చిల్లర డబ్బులు చేతిలో పెట్టుకొని ఒక 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఒక 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. తిప్పినాక అక్షింతలు వచ్చేసి నెత్తి మీద వేయాలి. చిల్లర నాణ్యం వచ్చేసి కింద గిన్నెలో నీళ్లు పెడతారండి, ఆ నీటిలో వేయాలన్నమాట. ఆ డబ్బులు వచ్చేసి అక్కడ మంగళాతనికి వెళ్తారండి, మంగళాతనికి వెళ్తాయి అన్నమాట. అది జరిగినంతసేపు కూడా వాయిద్యాలు మోగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ వేస్తున్నారు. అక్షింతల్లో ఆ పువ్వుల రేకులు అనేది ఈ మధ్య వచ్చిన ట్రెడిషన్ అండి. అది కలర్ఫుల్గా కనిపించడం కోసమే పువ్వుల రేకులు వేస్తారు. బేసిక్గా ట్రెడిషన్ ఏంటి అంటే పువ్వుల రేకులు అయితే వేరు, బట్ ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా, బాగుంటాయి చూడటానికి. కానీ అక్షింతలు చిల్లర నాణేలు మాత్రమే వేస్తారు. ఫస్ట్ ఇక వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వేస్తున్నారు అనమాట అక్షింతలు అనేది. ఇక వాళ్ళు అయినాక ఇక చుట్టాలు మొత్తం బయట వాళ్ళు ఇక అందరూ అయితే వేయడం అయిపోయిందండి. ఇంకా అవ్వలేదు, వేస్తూనే ఉన్నారు. ఇంకా కాళ్ళగోళ్ళు తీయడం అవ్వలేదు. ఈలోపు కాలువ దగ్గరికి వెళ్తారన్నమాట. గోదావరి జిల్లాలో అయితే ఇలా చేస్తారు. 5 పేరెంటాళ్ళు పెడతారు కదా, వాళ్ళు తలకొక బింది ఇచ్చుకుని కాలువ కాడికి వెళ్తారండి. ఫస్ట్ దుప్పటి తీసుకుంటారు. 4 పక్కన 4 మగవాళ్ళే పట్టుకుంటారన్నమాట. మధ్యలో ఒక అతను కర్ర పట్టుకొని నుంచుంటారు. అలా దుప్పటి పెట్టుకొని పేరెంటాళ్ళు అందులో పెట్టుకొని కాలువ వరకు వెళ్తారండి. ఆ ఊర్లో కాలువ ఎక్కడుంటే అక్కడ, ఊరవతలు కానీ లేదంటే ఎక్కడుంటే అక్కడ, లేదు అంటే ఊరికి సంబంధించిన బావి కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ ట్రెడిషన్ మాత్రం గోదావరి జిల్లాలో ఫాలో అవుతారు, మిగతా చోట నాకైతే తెలీదు. ఇక్కడ ఈ కాళ్ళగోళ్ళు తీసేలోపో కానీ అయిపోయినాక కానీ ఆ కాలుకున్న డిస్టెన్స్ బట్టి వాళ్ళు ముందో వెనుకో వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ ఆ నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెళ్ళికూతురు ఎక్కడైతే స్నానం చేస్తుందో అక్కడ బిందెలతో పెట్టేస్తారు. అది పెళ్ళికూతురుని కూడా అవి తీసుకొచ్చేలోపు అవ్వాలి అలా ఏమి ఉండదండి. ఇక్కడ జనాలు బట్టి, ఇక్కడ అక్షంతలు వేసే జనాలు బట్టి ఇంక ఈ ఫంక్షన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక కాళ్ళగోళ్ళు అయితే తీసేస్తున్నారు. అందరూ అక్షంతలు వేసేసాక కాళ్ళగోళ్ళు తీస్తారండి. ఇక తర్వాత ఇంకెవరు వేయరు అనమాట. కాళ్ళగోళ్ళు అలాగే చేతి వేళ్ళ గోళ్ళు కూడా తీసేస్తున్నారు. మొత్తం అన్నీ 20 ఫింగర్స్కి కూడా గోల్డ్ అనేది టచ్ చేస్తారన్నమాట అతను. ఇక ఇక్కడ కాళ్ళగోళ్ళు తీయడం అవ్వలేదు, అవుతా ఉంది, ఇంకా అవ్వలేదని కాదు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈలోపు పేరెంటాలు నీళ్ళు అనేది తీసుకొచ్చేసారు. ఎలా అయితే వెళ్ళారో మళ్ళీ అలా అన్నమాట. పైన దుప్పటి పట్టుకొని కర్ర పట్టుకొని వాళ్ళు 4 ఎలా అయితే పట్టుకుని వెళ్ళారో మళ్ళీ అలా అన్నమాట. ఆ పేరెంటాలు 5 కూడా తలకో బింది పట్టుకొని నీళ్ళు మోసుకొస్తారండి. చెప్పాను కదా కాలువ దగ్గర నుంచి, వీళ్ళకి కొంచెం కాలువ దగ్గరగానే ఉంది, అందుకని తొందరగా వచ్చేసారు. కొంచెం మంది దూరంగా వెళ్ళారనుకోండి అసలు తొందరగా రారు. అండ్ దట్టు చెప్పులేసుకోకుండా వెళ్ళాలండి. కాళ్ళకి రాళ్ళు గుచ్చుకున్నా ఏం గుచ్చుకున్నా కానీ చెప్పులేసుకోకుండా వెళ్ళాలి. ఎంత దూరం అయినా చెప్పులేసుకోకుండానే వెళ్ళి రావాలన్నమాట. బిందెలు తీసుకొని ఒక్కొక్కరు బింది తీసుకెళ్ళి పిల్ల ఎక్కడైతే స్నానం చేస్తుందో అక్కడ పెట్టేస్తారనమాట. అండ్ ఒక పేరెంటకం వచ్చేసి చెంగు ముసుకేసుకుని పట్టుకెళ్తున్నారండి. అది ఐరేడు ముంత. ఐరేడు ముంత బయట వాళ్ళు చూడకూడదు. అండ్ మెయిన్గా పెళ్లి కూతురు తనైతే అసలే చూడకూడదు. అందుకని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ ముంత అనేది కనిపించకుండా చీర కొంగు కానీ తుండు కానీ ఏదో ఒకటి ముసుకేసుకొని పట్టుకెళ్ళి ముసుకేసుకొని తీసుకొస్తారండి. సో అవి పట్టుకెళ్ళిపోయి అక్కడ నీళ్ళు అయితే అక్కడ పెట్టేశారు. తినని లేపాక ఇంకా అవి స్నానం చేపిస్తారన్నమాట. ఆ నీళ్ళతోనే చేపిస్తారు మాకు. గోదావరి జిల్లాల సైడ్ అనమాట నేను చెప్పేది. ఇంకా కాళ్ళగోళ్ళు అయితే తీసేశారు కాబట్టి ఇంకా లేపేసే ముందు ఇలాగా పెళ్ళికూతురికి ఫేస్కి చేతులకి కాళ్ళకి నూనె రాసి నలుగైతే పెడతారండి. అండ్ నెత్తి మీద కూడా కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారన్నమాట. ఇంకా ఇలా పెట్టేశాక ఇక లేపేస్తారండి. మొత్తం ఆయిల్ పెట్టేసి 4 చేతులకి అండ్ అలాగే కాళ్ళకి కూడా, 2 చేతులకి 2 కాళ్ళకి తలకి మెడకి మొత్తం
రాసేసి ఇంకా లేపేస్తారండి. లేపేసినాక కూడా ఇంకా మంగళాతను వచ్చేసి ఆ పీట తీసేసి వడ్లెత్తేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ అండి.